అమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు 100 దేశాల యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నగరానికి చెందిన ఐటీ నిపుణుడు రామకృష్ణ తెలిపారు. సోమాజిగూడలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ ఒక్కటేనని అన్నారు. తాను 10 నెలల వయసులో బావిలో పడి అనారోగ్య బారిన పడ్డ అమ్మ జ్యోతిర్మయి 2023లో మృతి చెందిందని చెప్పారు. నవల రచయిత్రి అయిన తన తల్లి ప్రస్తుత సామాజిక మాధ్యమాలలో పిల్లల కోసం తాను రాసినటువంటి కథలను ప్రచారం చేయాలని కోరడంతో ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇప్పటికే 33 దేశాలు పూర్తి చేసిన తాను ఈ ఏడాది చివరి నాటికి 100 దేశాలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నా పేరు ఆర్కే. నేను ఒక ప్రపంచ యాత్రికుడు. ఆర్కే వరల్డ్ ట్రావెలర్ అనే నా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పటికీ నేను 49 కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. దాంట్లో నేను ఈ ఇయర్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే 1 ఇయర్లో 100 కంట్రీస్, ఒకే సంవత్సరంలో 100 దేశాలు తిరుగుదామనే ఒక టార్గెట్తో తిరుగుతున్నాను. ఇప్పటికీ 2024లో మనకి 5 మంత్స్ పూర్తయ్యాయి. 5 నెలల్లోనే ఇప్పటికి 33 దేశాలు చూడడం జరిగింది. నెక్స్ట్ ఎల్లుండి నేను మళ్ళీ లండన్కి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళడంతో మళ్ళీ అక్కడ 5 దేశాలు, ఆ తర్వాత యూరోప్లో 20 దేశాలు, ఆ తర్వాత 16లో నేను కంపెనీ సెటప్ చేసుకుని ఆల్రెడీ నేను నా పనులతో నేను బిజీగా ఉండడంతో ఎప్పుడు నేను ఆ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేకపోయాను. కానీ మా అమ్మగారు గతించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మా అమ్మ కోరిక ఒకటి మిగిలిపోయింది అనిపించింది. ఆ కోరికని నెరవేర్చడం కోసం 2023 జూలైలో నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే నేను రైటర్ని కానీ లేకపోతే రచయితని కానీ కవితలు కానీ రాయలేను, కవిని కానీ కాదు. నాకున్న ప్యాషన్ 100 దేశాలు తిరగాలని. మా అమ్మకి ఎప్పటి నుంచో చెప్తుండేవాడిని, ప్రపంచం మొత్తం తిరగాలి అనేది నాకు ఒక కోరిక అనమాట. సో ఆ కోరికని, మా అమ్మకున్న అభిలాషని రెండు కలుపుకొని ఈ ఆర్కే వరల్డ్ ట్రావెలర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మా అమ్మ ఏంటంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బొమ్మరిల్లు అనే ఒక పుస్తకం వచ్చేది, చిన్నపిల్లల పుస్తకం. బొమ్మరిల్లులో 80 నుంచి 90 దశకాల్లో 80s 90sలో సామెత కథలు అనే ఒక కథ వచ్చేదన్నమాట.